నువ్వు ఎంత లోవర్ చెస్ట్ అసలు ట్రైన్ చేసినా అసలు ఏం డిఫరెన్స్ రావట్లేదా? నీ పని అయిపోయినట్టే ఇక. నేను ఒక 2 వేరియేషన్ చూపిస్తా, ఫాలో అవ్వు. నీ లోవర్ చెస్ట్ మస్తు ఇంప్రూవ్ అవుతుంది. వెల్కమ్ టు బిగ్నెస్ సిరీస్ డే 44. ఫస్ట్ వేరియేషన్ డిక్లైన్ బెంచ్ ప్రెస్ ఉంటుంది, సూపర్ సెట్. చూడు, ఇప్పుడైతే నువ్వు డిక్లైన్ బార్బెల్ బెంచ్ ప్రెస్ నువ్వు పర్ఫామ్ చేస్తావో నీ బార్బెల్ అనేది ఇక్కడ ఇక్కడ రావాలి, నీ నిప్పిల్స్ లెవెల్ కి. చూడు, 1 2 3. డిక్లైన్ బెంచ్ ప్రెస్ అయిపోగానే వెంటనే ఇంక్లైన్ పుషప్స్ ఇట్లా ఒక ఫ్లాట్ బెంచ్ తీసుకో అండ్ స్లో అండ్ కంట్రోల్ రేపు రావాలి. చూడు, ఇలా 1 2 3 4 5 15 into 3 సెట్స్. అది ఒక 15 into 3 సెట్స్. సెకండ్ వేరియేషన్ కూడా సూపర్ సెట్ ఉంటుంది. ఏం చేస్తావు అంటే ఫస్ట్ పులికి నీ ఫోరెడ్ లెవెల్కి సెట్ చేసుకో. ఓకే, ఈ లెవెల్కి వచ్చేటట్టు సెట్ చేసుకొని నెక్స్ట్ కేబుల్ ఫ్లైస్. చూడు, ఇట్లా బాడీ కొంచెం ముంగడికి బెండ్ చేసి అండ్ చెస్ట్ అప్ చేసి చూడు, ఇలా 1 2 3 4 15 రెప్స్. మళ్ళీ ఇది అయిపోగానే వెంటనే సేమ్ అదే ఫ్లాట్ బెంచ్ మీద డిక్లైన్ పుషప్ చేయి. చూడు, ఇలా కంట్రోల్ అండ్ బ్యాలెన్స్ రెప్ 1 అండ్ స్లోగా చేయి 2 3 4 5. కేబుల్ ఫ్లైస్ 15 అండ్ డిక్లైన్ పుషప్స్ నువ్వు ఒక 10 చేయొచ్చు, లేదా 8 అయినా చేయి. నువ్వు ఇట్లా చేసినావు అనుకో నీ మజిల్ కన్ఫ్యూజ్ అయిపోయి మంచిగా పంప్ అవుతుంది అండ్ లోవర్ చెస్ట్ మస్తు ఇంప్రూవ్ అవుతుంది. ఇలాంటి మంచి కంటెంట్ కోసం నాకు ఫాలో కొట్టు. మళ్ళా కలుద్దాం.